దేవుడు మన ప్రార్థన వినాలి అంటే యేసు ప్రభు వారి ప్రార్థన ప్రతి మాట విన్నాడు. బైబిల్లో ఉన్న ప్రవక్తల ప్రతి మాట దేవుడు విన్నాడు. ఈరోజు మన మాట దేవుడు ఎందుకు వింటలేడంటే ఆయన మాట వాళ్ళు విన్నారు, అందుకని యేసు దేవుడి మాట దేవుడు వాళ్ళ మాట విన్నాడు. ఆయన మాట మనం అందరం నిజం చెప్తున్నాం పిల్లరా, వింటున్నామా? ఇక్కడ కూర్చున్న మనం అందరం దేవుని మాటలు వింటున్నామా? ఎక్కడో ఒక మిస్టేక్ జరుగుతుంది. అందుకనే ఆయన మన మాట వినాలంటే మత్తయి సువార్త త్వరగా ముగించేస్తాను, ఒక 10 నిమిషాల్లో, దయచేసి చక్కగా వినండి ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము. అప్పటి వరకు యెహోవా నామమున ప్రార్థన చేస్తున్న శిష్యులకు, ఇదిగో మాకు ప్రార్థన నేర్పించవా అని శిష్యులు యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు వారి శిష్యుల కళ్ళకి అంత మంచి ప్రార్థన నేర్పిస్తున్నాడు. చూడండి పిల్లరా, ఆ ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో ఉంటే ఎంతో మనం బాగుపడతాం. చదవండి పిల్లరా, 8వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వలె ఉండకూడి, అంటే ఎవరి వలె? శాస్త్రులు పరిసయ్యుల వలె ఉండకండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియ. ఏం చెప్తున్నాడు? మొట్టమొదట నీకు ఏదైతే అవసరం అవన్నీ నేను ఇస్తాను. ఎవరు లేకుండకపోతే శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తారు? వేషధారణ, నటిస్తారు. నటించేవాని ప్రార్థన దేవుడు ఎప్పటికీ వినడు, మీరు గుర్తుపెట్టుకో. నటిస్తూ నువ్వు ప్రార్థన చేస్తావా? గంట ప్రార్థన చేయి, దేవుడు వినడు. నువ్వు 2 గంటల ప్రార్థన చేస్తావు, వినడు. నువ్వు ఉపవాసం ఉంటావు, ప్రార్థన వినడు. నీ నటన అంటే మొట్టమొదటి క్రైస్తవ జీవితంలో ఏం కనిపించొద్దు? దేవునికి నటన జీవితం కనిపించొద్దు. క్రైస్తవులు ఎలా ఉంటారని అంటే వీళ్ళు ఎలా ఉంటారని ఆలోచించినట్లయితే 6వ అధ్యాయం 8వ వచనంలమ్మ 5వ వచనం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల అంటే నటించేవానిలాగా ఉండొద్దు. అందరం నటిస్తున్నామా లేకపోతే జీవిస్తున్నాం? చెప్పండి అమ్మా. సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ జీవిస్తున్నాం నటిస్తూ, కదా? నటించేవాడు ఎవడరా ఈ లోకంలో అంటే సినిమా యాక్టర్ కాదు, క్రైస్తవుడు అని చెప్పు మొట్టమొదట, కదా? సినిమా యాక్టర్లు ఏమి నటిస్తారండి? సినిమా యాక్టర్లు ఏమి వేషధారణ ఇస్తారు? క్రైస్తవుడు వేసినంత వేషధారణ ఎవరన్నా ఇస్తారు? క్రైస్తవుడే నటిస్తాడు. మొట్టమొదటి యాక్టర్ ఎవరంటే క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడు నటిస్తాడు. కానీ దేవుడేమంటుంది తెలుసా? నేను మాటలు చెప్పిన ప్రకారం మీరు జీవించండి అంటున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి 9వ వచనం, కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి. ఎలాగో ప్రార్థన చేయడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, అంటే పరలోకంలో ఏమన్నా దేవుని నామం పాపం అపవిత్రంగా ఉందా? అంటే నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు పరిశుద్ధులు అవ్వడానికి ప్రార్థన చేయండి. పరిశుద్ధులు అవ్వడానికి ప్రార్థన చేస్తున్నామా? పాపాన్ని కోరుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం? చెప్పండి. శరీర సంబంధమైన వాటిని అడుగుతున్నామా లేకపోతే ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతున్నామా? ప్రతి ఒక్కరు చెప్పండి. శరీరానుసారమైన దాన్ని నువ్వు అడగకు, నేను ఇస్తాను. ఆత్మానుసారం దాన్ని అడుగిస్తాను. అర్థమైందా? భూమిని నువ్వు అడిగావా? సూర్యుడిని నువ్వు అడిగావా? గాలిని అడిగావా? కొన్ని దేహాన్ని ఇలా ఉండాలని అడిగావా? నువ్వు ఏది అడగలేదురా నీ సృష్టిలో. నీకు అమ్మని అడగలేవు, నువ్వు నాన్నని అడగలేవు. ఏది అడగకంటే ముందు నేను ఇచ్చాను. నీ బ్రతుకుల్లో ఒక చిన్నది ఏదన్నా సమస్య వస్తే నేను చేయలేను అనుకుంటావా? దాని గురించి ఆలోచించకు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా అది ఆలోచించు. ఉన్నాం మనం అందరం ఇక్కడ ఉన్న మనం అందరం పరిశుద్ధంగా ఉన్నామా? చెప్పండి, కదా? దాంట్లో పడిపోయేదాన్ని లెక్క రాసుకొని ప్రార్థనలో గుర్తుపెట్టుకో అంటున్నాడు దేవుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు. అంటే పరలోకంలో నీ నామం పరిశుద్ధంగా ఉంది, భూలోకంలోని పాపం ఉంది. ఆ పరిశుద్ధతను నేను ఇక్కడ చూపించడానికి మనల్ని పుట్టించాడు. పాపంలో అందరు బ్రతుకుతున్న మనల్ని ఎందుకు పుట్టించాడు తెలుసా? మనల్ని పరిశుద్ధులుగా ఉంటూ అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి మనల్ని పుట్టించాడు. చర్చికి రావడం ఊరికని తీసుకొస్తలేడు దేవుడు. నీ టైం అంతా వెయిట్ చేసుకొని ఇక్కడ ఊరికే రావట్లేదు, మనం రావడం లేదు. వచ్చినామంటే మనం పరిశుద్ధులం కావాలి. ఆ తర్వాత అనేకులను పరిశుద్ధులను చేయడానికే దేవుడు నిన్ను పుట్టించాడు, నన్ను పుట్టించాడు. నిన్ను చర్చికి తీసుకొచ్చాడు, సంఘానికి తీసుకొచ్చాడు, నన్ను సంఘానికి తీసుకొచ్చాడు. నిన్ను 1-2 గంటలు కూర్చోబెట్టి ఆయన మాటలు చెప్పి నేను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. కానీ ఎక్కడ పరిశుద్ధత ఉందండి? ఉందా? ఒక్క క్రైస్తవం నేను పరిశుద్ధంగా ఈరోజు బ్రతకానని ఒకరు చూపించండి.
పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం అంటే ఏంది? రాజ్యం అంటే ఏంది? రాజ్యం అంటే ఏంది? నీవు చెప్పినట్టు నేను వింటాను అంటే రాజు ఎవరు? మోడీ ఎలా చెప్తే అలా మనం వినాలి. నకరాలు చేస్తే తీసుకుపోయి వేస్తాడు. ఎక్కడ? రేవంత్ రెడ్డి చెప్పినట్లు వెళ్ళావు అనుకో, తీసుకుపోయి లోపల వేస్తాడు. పోలీస్ చెప్పలేనట్లు అనుకో, ఫైన్ వేస్తాడు. సిగ్నల్ ఎందుకు పెట్టాడు? దాటొద్దురా అన్నాడు. దాటితే ఏం చేస్తాడు? ఫైన్ వేస్తాడు. దేవుని చట్టం కూడా ఏం తెలుసా? నా రాజ్యంలో నేను చెప్పినట్టు విను, లేకపోతే నీకు ఫైన్ పడుతుంది. ఇంకా నీ చిత్తము, ఈ దాని గురించి ఆలోచిస్తాం. చిత్తం అంటే ఏందమ్మా? ఇదే ఒక 5 నిమిషాలు ముంచారు. చిత్తం అంటే ఏం చెప్పండి? దేవుని ఇష్టము, లేకపోతే ఆయన ఇష్టమేనా? నరేష్ ఇష్టం కదా. చిత్తం అంటే దేవుని ఇష్టం. ఒకటి అడుగుతాను మీకు సందర్భాన్ని. ఇప్పుడు మీకు ఇష్టమైన మీ ఇంట్లో తెచ్చుకున్నారా లేదా? అందరి ఇంట్లో ఏముంటాయి చెప్పండి? గ్లాస్ ఉంటుంది, చెంబు ఉంటుంది, కుండ ఉంటుంది, తర్వాత బిందె ఉంటుంది, ఆ తర్వాత డేక్ష ఉంటుంది, చెంచాలు ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి. అదే ఇప్పుడు నీళ్ళు తెచ్చుకున్న బిందెతో తాగు. అది చేసే పని కాదు. ఏం కావాలి దానికి? గ్లాస్ కావాలి. అర్థమైందా? పోనీ బిందెతో తాగకుండా అన్నం చేసుకున్నావు, అదే భోగంలో తిను. ఎందుకు తినలేవు? ప్లేట్ కావాలి. ప్లేట్ ఉంది కానీ చేతితో వేసుకుంటావా? స్పూన్ కావాలి. అంటే ఇవన్నీ ఎందుకు తెచ్చావు తెలుసా? నీకు అవసరమని నీ ఇంట్లో నింపుకున్నావు. అవసరం లేని ఏంటి తెలుసా? ఇంట్లో అవసరం లేని కొన్ని ఉంటాయి. ఏం చెప్పండి? ఇంట్లో అవసరంకి వచ్చేటి కొన్ని ఉంటాయి, అవసరం లేని కొన్ని ఉంటాయి. చెప్పండి. టీవీ. అది అవసరం ఉండదు కానీ మనకు చాలా అవసరం అదే టీవీ కదా. దాంతో వచ్చేదంతా మనం చెడిపోవడమే కానీ మంచి ఏముండదు. కానీ అది మాత్రం మనకు కంపల్సరీ ఉండాలి. దయచేసి ఏం చెప్తున్నా అంటే, ఇంట్లో నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంచుకుంటావు చెప్పు. ఇష్టం లేనిది ఎప్పుడు వస్తుంది తెలుసా? మనకు అది పనికి రాకపోతే ఇష్టం లేని. ఇప్పుడు చెంబు తెచ్చుకున్న తర్వాత అది నీళ్ళు కారుతుంటే మనకు అవసరమా? తీసేయి. కుండ తెచ్చుకున్నావు, కుండ పగిలిపోతే నీకు అవసరమా? అంటే నీకు ఏది అవసరం లేదో నువ్వు ఉంచుకోవు కదా. మరి దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు ఈ లోకంలో? అవసరమని ఉంచాడు. అవసరం లేకపోతే చంపి తీసుకెళ్తాడు. అర్థమైందా? అవసరమని ఉంచాడు. అవసరం లేకపోతే మనల్ని చంపి తీసుకెళ్తాడు. అంటే మనకు ఎందుకు ఆయుష్నిచ్చాడు, ఎందుకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చటకు. ఇంట్లో చెంబు తెచ్చుకున్న తర్వాత చెంబు పని చేయకపోతే, స్పూన్ తెచ్చిన తర్వాత స్పూన్ పని చేయకపోతే, భోగం తెచ్చుకున్న తర్వాత కారుతుంది అనుకో, పొయ్యి మీద పెట్టిన తర్వాత నీకు ఇష్టం అనిపిస్తుందా? ఒక మంచిది టీవీ తెచ్చుకున్నాను, టీవీ బ్రేక్ మరి 40,000 పెట్టి తెల్లారి ఖరాబ్ అయిపోయింది అనుకో, ఎంత బాధపడతాడండి? చాలా బాధపడతాడు. ఒక బైక్ తెచ్చుకున్నాం, తీసుకొని వెళ్ళాము, అదే నంబర్ ప్లేట్ కూడా రాదు, బయటికి వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది, దాని మీద ఇంకా నీ మోజే తీరలేదు, ఎంత బాధపడతాం కదా. అంటే నీ ఇష్టానికి ఏది తెచ్చుకుంటే అది చెడిపోతే నీకు బాధ అనిపిస్తుంది కదా. మరి దేవుని చిత్తం ఏం తెలుసా? ఏం చెప్పండి? దేవుని చిత్తం ఏం చెప్పండి అమ్మా? దేవుని చిత్తం ఏం చెప్పండి? పాపం చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. మొట్టమొదటి ఆలోచన ఏం తెలుసా? ఆయన పరిశుద్ధునిగా ఉండి పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు. నువ్వు పరిశుద్ధునిగా ఉండి ప్రార్థన చేస్తే వింటాడు, లేకపోతే వినడు. గుర్తించుకో ఎప్పటికీ.